లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ముల్కలాలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు 2 రోజుల పాటు నిర్వహించగా గురువారం ఈ శిబిరం ముగిసింది. ఈ వైద్య శిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 40 మందిని ఆపరేషన్ అవసరమని గుర్తించారు. అనంతరం కంటి ఆపరేషన్ కోసం కరీంనగర్లో ఉన్నటువంటి రేకుర్తి కంటి హాస్పిటల్కి బస్సులో ఉచితంగా తీసుకువెళ్లారు. ఈ శిబిరం ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతీలాల్ హాజరై మాట్లాడారు. నిరుపేదలకి కంటి వెలుగు ఇవ్వాలనే తలంపుతో మెగా కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ డేగాబాబు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి, డాక్టర్ సుగ్నాకర్ రెడ్డి, వెంకటేష్, కారబారి సత్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఇలియాస్ గారు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా ఈ లయన్స్ క్లబ్లో ఉండి సర్వీస్ చేస్తున్నందుకు మళ్ళొక్కసారి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు చేసుకొని వచ్చిన తర్వాత మీకు అక్కడ కొన్ని సర్వీసెస్, అక్కడ ఉన్న సేవలను మీరు స్వయంగా చూస్తారు కాబట్టి వెలుగు అట్లాంటివి ఏమి ఉండదు. చాలా టెక్నాలజీ డెవలప్డ్ టెక్నాలజీ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పొరను చాలా సున్నితంగా తొలగిస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభూతిని మిగతా గ్రామాల వాళ్ళకి, మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి, మిత్రులకి అందరికీ చెప్పి ఈ సర్వీస్ని, ఈ సేవని ఉపయోగించుకునేటట్టు మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మీకు కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మన లయన్స్ మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ద్వారా మేము ప్రతి గ్రామంలో అంటే అవసరం ఉన్న గ్రామాలలో ఇలా క్యాంపులు పెట్టి అందరినీ ఉచితంగా చెక్ చేసి ఉచితంగానే ప్రయాణం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం, ఉచితంగానే ఆపరేషన్లు, భోజన వసతులు కూడా అక్కడ మేము కల్పించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీరు ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడ వదిలేయడం కూడా జరుగుతుంది. దీన్ని మీరందరూ వినియోగించుకున్నందుకు మీరు కృతజ్ఞతలు. మరీ క్యాంపు పెట్టిన దానిలో కూడా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ద్వారా ఆర్గనైజ్ చేసిన ముల్కల గ్రామ పంచాయతీ కార్యంలో 2 రోజుల శిబిరం నిర్వహించడానికి కంటిన్యూ చేస్తున్నాము. నిన్న ఈరోజు కలిసి సుమారుగా 1 బస్సు అయితే ఫుల్ అయిపోయింది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసి 2 బస్సులలో కావాలనుకున్నాం. కానీ ఈ పొలం పనులు ఎక్కువ ఇట్లా కాలేదు. తర్వాత మీరు మళ్ళీ చాలా అంతా రికార్డ్ చేసిన పేరు వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. వచ్చేవారం కానీ ఇంకో 4 రోజుల్లో కానీ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఇక్కడ లేకుంటే ఆదిపూర్లో ఎలా చేస్తున్నాం. ఇక్కడ పేషెంట్ ఆదిపూర్లో అటెండ్ కావాలని ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇది ఒక భాగం మాత్రమే. లయన్స్ క్లబ్ ద్వారా పోయిన సంవత్సరం ఒక 600 to 700 ఆపరేషన్ చేసినాం. ఈసారి అంతకంటే ఎక్కువ చేయాలనుకున్నాం. మన మంచిర్యాల ఆదిపూర్ మండల్లో సహకరించినట్టుంటే చాలామంది పల్లెటూళ్ళలో ఇంత షుగర్ వచ్చి చాలా పరిస్థితి కారణం. ఇంతమంది 100 మందికి చేస్తే 1-2 కూడా ఉండకు. కానీ ఇప్పుడు సిటీ లాగానే 100 మందికి 30 మందికి షుగరే ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా బీపీ ఉంటుంది. కానీ మళ్ళీ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నా అంటే చేసుకుంటలేరా అంటే అనిపిస్తుంది. నాకు బీపీ ఉంటుందా, నాకు షుగర్ ఉంటుంది. దయచేసి మీరు ఒక ఐ క్యాంపే కాకుండా మీరు షుగర్ బీపీ నిర్ధారణ అవుతుంది. మీరు దాన్ని కూడా కరెక్ట్గా యావరేజ్గా ఉంచుకోవాలి. ఇక అన్నీ తెలుసు మీకు. షుగర్ ఉంటే తీపి తినద్దు, తిండి ఎక్కువ తినద్దు. అయినా కానీ తక్కువ తింటున్నాం అంటారు. కానీ ఎందుకంటే వ్యవసాయ పనులు కూడా తగ్గిపోయినాయి. అన్ని మోటార్లే కదా ఫిక్స్ చేసేవాళ్ళు. ఇంతకుముందు పని చేసుడు దున్నుడు ఉంటుండే షుగర్ ఉండకపో. ఇప్పుడు మా దగ్గర సిటీలో ఎక్కువ పల్లెటూరులో వర్క్ అవుతుంది. దీన్ని దయచేసి మీరు అబ్జర్వ్ చేసుకొని తగ్గించుకోవాలి. ఇంకా ఎక్కడైనా ఒకవేళ 30 మంది ఉన్నారు, ఒక వేరే విలేజ్లో కానీ 30 మంది ఉన్నారని మాకు లిస్ట్ ఇచ్చినటువంటి షుగర్ బీపీ లేకుండా అక్కడికి కరీంనగర్ రైతు బస్సు వస్తుంది. బస్సులో పంపిస్తాం. 20 మంది వచ్చినా కానీ మేము 10 మంది ఇంకా పక్క ఊరు అక్కడ చేసుకుంటాం. దీనికి పరిసర గ్రామ ప్రజలు సహకరించాలని దాన్ని కార్యక్రమంగా ముఖ్య అతిథిగా వచ్చినందుకు. ఈ క్యాంపు అనేది ఈ ఒక్కరోజైనా కాదు, మేము ప్రతి నెల కండక్ట్ చేసినాం. ప్రతి గ్రామంలో క్యాంపు నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు అందరికీ కన్ను చూపును మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చేటట్టు మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీ చేసేవారు. దానికి మీ వంతు కూడా సహకారం అందుకు అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ అసంపూర్తిగా ఉందని, దాన్ని సంపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఒక సంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. రుణమాఫీపై అనేక దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టారని, ఇప్పుడు రుణమాఫీ చేయకుండా దైవద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గొల్లా శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, మాజీ ఎంపీటీసీ జాడి వెంకటేష్, మాజీ సర్పంచ్ జాడి సత్యం, నాయకులు గడ్డం మల్లారెడ్డి, సామల బుచ్చయ్య, కోట చిన్న సత్య గౌడ్, బేరా పోచయ్య, మట్టపల్లి సత్యనారాయణరావు, సొగల కిష్టయ్య, సొగల పెద్దయ్య, ఆసాది ప్రవీణ్, అండారపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. 2 లక్షల వరకు రుణమాఫీ, అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి వెంటనే రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ గారి నాయకత్వం. హాజీపూర్ మండల రైతాంగ నమస్కారాలు. ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే, ఓట్లు దండుకోవడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు మీరు రుణం తీసుకోండి, డిసెంబర్ 9న మాఫీ చేస్తామని వారి మాటలు నమ్మి ఎంతోమంది మరి మాకు 2 లక్షల రుణం మాఫీ అవుతుందని వాళ్ళకు ఓటేసిన రైతాంగం ఓటు దండుకున్న తర్వాత మరి మాట మార్చి మళ్ళీ దేవుడి మీద ఒట్టేసుకుని ఆగస్టు 15 నాడు ఇస్తామన్నారు. ఆగస్టు 15 మరి ఒకనాడు దాదాపు 49,000 కోట్లని, మరొక 40,000 కోట్లని, ఒకనాడు 31,000 కోట్లని, మరొకనాడు బడ్జెట్లో పెట్టి 26,000 కోట్లు. ఇప్పటికీ కేవలం ఇచ్చింది 7,500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు 35 లక్షల మందికి 1 లక్ష రుణమాఫీ చేస్తాం, 17,000 కోట్లు ఇస్తే మరి అదే 2 లక్షలు అంటే ఎన్ని వేల కోట్లు అవుతాయి అనేది ఒకసారి ప్రజలు మరి ఆలోచించాలి. మాట మార్చి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలకు రైతులకు మోసం చేసిన ఈ ప్రభుత్వం, అదే దేవుళ్ళు రానున్న ఎన్నికల్లో 4 ఏళ్ల తర్వాత రానున్న ఎన్నికల్లో గానీ ఈ మధ్యన గానీ మాట మార్చిన కాంగ్రెస్ పార్టీకి, రైతులు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, రైతులు మోసం చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి రైతులు గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ, మరి తక్షణమే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అదే కాకుండా జూన్ మాసంలో ఇచ్చే రైతు బంధు ఇవ్వాలి. ఇవన్నీ చెప్పతే రైతులు మీ మీద ఆగ్రహంగా ఉంటారు. రైతులు మీకు ఏ రకం గుణపాఠం చెప్పాలి, ఆ రకం గుణపాఠం చెప్తారనే మాట చెప్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు హాజీపూర్ మండలంలోని రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు, దానికి నిరసనగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగాన్ని తీసుకొని వచ్చి హాజీపూర్ మండలంలో ధర్నా చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు, మీరు కనీసం 2 లక్షల వరకు అంటే 2 లక్షల వరకు అన్నప్పుడు 2 లక్షల వరకే ఇస్తా అని చెప్పలేదు. మీరు 2 లక్షలు తీసుకోర్రి, డిసెంబర్ 9 తారీఖు నాడు వస్తే మేము డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల వరకు రుణమాఫీ, 2 లక్షలు తీసుకోర్రి, 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తా అన్నారు. అదేవిధంగా ఏ రైతుకైనా 2 లక్షల రుణమాఫీ ఇస్తే 2 లక్షలకు పైనే మిత్తి ఇంట్రెస్ట్ కానీ, ఇంట్రెస్ట్ అనేది ఏడైతుంది. మీరు ఆ ఒక రైతుకు 2 లక్షలు అన్న కాడ 2,500,000, 2,200,000, 2,10,000, 5,000 అట్లా ఉన్నది. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే మేము 2 లక్షల వరకే చేస్తామని అన్నారు. ఆ 2 లక్షల వరకు కూడా కంప్లీట్ గా మీరు చేయలేదు. 1,90,000 కూడా కాలేదు, 1,00,000 రూపాయల కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ నా పక్కపోయిన ఒక రైతు ఉన్నాడు, 1,16,000, ఆ రైతు కూడా కాలేదు. అట్లా చాలా మంది ఉన్నారు మా మండలంలో. ఇది ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరైన సమయంలో ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ హాజీపూర్లో ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. అలాగే మన ఏదైతే జూన్ మాసంలో వేసే రైతు బంధు ఏదైతుందో దాన్ని డైవర్ట్ చేసి మీరు రుణమాఫీ చేసారు తప్ప, మీరు రైతులకు అది ఎగబెట్టి అందరి రైతులకు ఎగబెట్టి కొంతమంది రైతులకే ఇది ఇచ్చారు తప్ప మీరు ఇది రుణమాఫీ చేసినట్టు కాదు. దయచేసి ఇప్పటికైనా రైతేసిన రాజ్యాంగాన్ని ఎత్తేసిన వ్యవసాయం బాగుపడదు.
మీరు రైతులకు ఇప్పటికైనా అందరికీ రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది హాజీపూర్లో. చెప్పేది అంటే రైతులను మాత్రం అన్యాయంగా ముంచినట్టే ఇప్పుడు మీరు రైతులకు తప్పకుండా రుణమాఫీ చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ కానీ దాని గురించి ఇలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. హాజీపూర్ మండలంలో దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇలా ఏకకాలంలో రుణమాఫీ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు జరగడానికి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఓట్లేసుకొని 40,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి కేబినెట్లో 31,000 కోట్లు చేసి మరియు బడ్జెట్ ఆమోదం 26,000 కోట్లే చేసిండ్రు. దానికి కూడా 17,500 కోట్లే ఇచ్చిండ్రు. ఇంకా దాదాపుగా 40% రుణమాఫీ చేసిండ్రు. ఇంకా రుణమాఫీ చేసేది 60% ఉన్నది. చాలామంది రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు అడిగిన వారిని కేసులు పెట్టించి అది పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నిటినీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ నా యొక్క లక్ష్మీపేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడలో శ్రీ శివసాహితి భక్తాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా 3 రోజుల పాటు వేద పండితులు మంత్రాలు నిర్వహించి గురువారం విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ నూతన ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నలుమాస్ కాంతయ్య, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరి సమక్షంలో అత్యంత వైభవంగా ప్రతిష్ఠించుకున్న శివ పంచాయతన దేవతా సమేత భక్తాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ఠ అందరి సమక్షంలో సహకారంతో దిగ్విజయమైంది. ఆ భక్తాంజనేయ యొక్క అనుగ్రహము, శివ పంచాయతన యొక్క అనుగ్రహము సమస్త భక్తులందరి మీద ఉండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రాగద్వేషాలన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖజీవనంగా ఉండాలని, ధర్మం అనేది నిలబడి అధర్మం నాశనం కావాలని దీని ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రతిష్ట చేయడం జరిగింది. తరభావే ఆంజనేయుడు కూడా ఈ గ్రామానికి రక్షణగా ఉండి అందరిని కూడా రక్షించవలసింది. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శించారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మంచిర్యాల నియోజకవర్గంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి తప్పుపడుతూ తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ తల్లి తెలంగాణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
31,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 26,000 కోట్లు కేటాయించి నేడు 17,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసి మమ అనిపించారన్నారు. తెలంగాణలో 40 లక్షల మంది పైగా పంట రుణాలు తీసుకుంటే ప్రభుత్వం కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ చేయడం ఏంటని ప్రశ్నించారు. నాడు పాస్బుక్ ద్వారా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి సైతం రుణాలు మాఫీ చేస్తామని చెప్పి నేడు డోకా చేశారని ఆరోపించారు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి నేడు రేషన్ కార్డుకు 2 లక్షలు అంటూ మెలిక పెట్టారని, అలాగే రేషన్ కార్డు లేని వారికి పేర్లలో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే వారికి రుణమాఫీ చేయకపోవడం సరికాదన్నారు. ఎన్నికల్లో గెలవడానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే నెలలు గడుస్తున్నా రుణమాఫీ 6 గ్యారంటీలు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. పూర్తి రుణమాఫీ చేయాలని ప్రజల పక్షాన హరీష్ రావు సవాల్ విసిరితే అమలు చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనపై ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటన్నారు. ఒక గ్రామంలోనైనా 100% రుణమాఫీ కాలేదని, చిత్తశుద్ధి లేని ప్రభుత్వంపై రైతులు గ్రామాన పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగు వేసి తెలంగాణ స్వరాష్ట్రంలో మంత్రిగా అహోరాత్రులు పనిచేసిన హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సకాలంలో రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 6 గ్యారెంటీలు అటకెక్కాయన్నారు. వెంటనే రుణమాఫీ చేయాలని, రైతు భరోసా, మహాలక్ష్మి ద్వారా 2,500 రూపాయలు సహా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 100% రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం